తాజాగా ఓ ఆసక్తికరమైన నివేదిక తెర మీదకి వచ్చింది. ఇందులో భాగంగా గ్లోబల్ స్లీప్ సర్వే తన 5వ వార్షిక నివేదికను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చేసిన ఈ సర్వే గురించి వెల్లడిస్తూ భారతీయులకు కొత్త సమస్య ముంచుకొస్తోందని తెలిపింది. అదే నిద్ర సంక్షోభం. ఇప్పటికే భారతీయులు వారంలో 3 రోజులు సరిగ్గా నిద్రపోవటం లేదని ఈ సర్వే తెలిపింది. భారతీయులు సరిగ్గా నిద్రపోవటం లేదంట. ఈ నేపథ్యంలో వారికి నిద్ర సంక్షోభం ముంచుకొస్తోందని గ్లోబల్ స్లీప్ సర్వే వెల్లడించింది. ఈ సమయంలో ప్రతి వారంలోనూ కనీసం 3 రోజులు భారతీయులు నిద్రను కోల్పోతున్నట్లు తెలిపింది. చాలామంది ఇప్పటికే ఈ సమస్యతో బాధపడుతున్నప్పటికీ ఎలాంటి వైద్య సహాయం పొందడం లేదని వెల్లడించింది. ఈ సందర్భంగా భారతీయుల్లో 49% మంది వారానికి కనీసం 3 రోజులు నిద్రపోవటంలో ఇబ్బందులు పడుతున్నారని, 47% మంది భారతీయులు నిద్రలేమి కారణంగా వచ్చే అలసట కారణంగా తమ కెరీర్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఫలితంగా తమ కెరీర్ ఎదుగుదలలో దీని ప్రభావాన్ని చవిచూస్తున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో పురుషులతో పోలిస్తే స్త్రీలు తక్కువ నాణ్యమైన నిద్రను అనుభవిస్తున్నారని, పురుషులతో పోలిస్తే మహిళలు వారంలో తక్కువ రాత్రులు మంచి నిద్ర పొందుతున్నారని, స్త్రీల ఋతుచక్రంపై నిద్ర తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నట్లు సర్వేలో తెలిసింది. పురుషులతో పోలిస్తే స్త్రీలు 5% ఎక్కువగా సిక్ లీవ్లు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సర్వే కోసం అమెరికా, చైనా, భారత్లలో 5,000 మందిని, జర్మనీలో 2,004 మంది, ఫ్రాన్స్లో 2,001 మంది, యూకేలో 2,000 మంది, థాయిలాండ్లో 1,519 మంది, ఆస్ట్రేలియాలో 1,500 మంది, జపాన్, కొరియాలో ఒక్కో దేశంలోనూ 1,500 మందితో పాటు హాంకాంగ్లో 1000 మంది, న్యూజిలాండ్లో 1000, సింగపూర్లో 1000 మంది కలిపి మొత్తం 30,026 మందిపై ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపారు.